ఎంతమందితో దేవుడు బాబు ఆర్గ్యూ చేస్తున్నాడు? మీటింగులు 2 మీటింగులు చూపించాం. కొంతమంది ప్రోగా ఉన్నారు, కొంతమంది యాంటీగా ఉన్నారు. ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి, మీ నెక్స్ట్ జనరేషన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు ఈ 2 క్యారెక్టర్లో ఎవడు ప్రొటాగనిస్టు ఎవడు యాంటాగనిస్ట్ అనేది చూసే ప్రేక్షకుడి దృష్టిని బట్టి ఉంటుందండి. కొందరి దృష్టిలో నేను ప్రొటాగనిస్ట్ అయితే, కొందరి దృష్టిలో దేవుడు బాబు ప్రొటాగనిస్ట్, వైస్ వర్సా, ఇంకొక చోట రివర్స్ అవ్వచ్చు. కొంతమంది ఈ సినిమా గురించి పొగడని నెట్ కానీ, వెబ్సైట్ కానీ, పేపర్ కానీ, టీవీ కానీ లేదండి. కొందరు మాత్రం చాలా అంత కష్టానికి చిన్న బాధ కలిగించేలాగా చివరిలో మెసేజ్ సరిగ్గా చెప్పలేకపోయారు అన్నారు. అంటే మరి వాళ్ళు సినిమా సరిగ్గా చూసారా లేదా నాకైతే అర్థం కాలేదు. ఒక సమస్య ఉంది మన ముందు పెట్టబడి, ఇంట్లో సమస్య. ఏదో ఒక కాపురం విడిపోతుందా, కలపాలా ఏంటి? 2 వెర్షన్స్ ఉన్నాయి. భర్త ఒక వెర్షన్ చెబుతున్నాడు, భార్య ఒక వెర్షన్ చెబుతుంది. భర్త వెర్షన్లోంచి ఆలోచిస్తే కథ ఒకలా ఉంటుంది, భార్య వెర్షన్లోంచి ఆలోచిస్తే కథ ఒకలా ఉంటుంది. ఇద్దరూ తప్పే, ఇద్దరూ రైటే. దాన్ని మనం ఇద్దరికీ అనుకూలంగా మనం డిస్కస్ చేయగలగాలి తప్ప ఏ ఒక్కరికో జస్టిఫికేషన్ ఇవ్వడం కోర్టులో జడ్జి లాంటిది. ఇది 2 వర్గాలు ఉన్నాయి ఇక్కడ. ఈ అభివృద్ధి పల్లెటూళ్ళు కొట్టుకుపోయినా సరే మనిషి ఏదో అలాగా సమాజంతో పాటు మారిపోతూ ఉండాలి. ప్రకృతి సహజం, మనం మారిపోవలసిందే నిమిత్త మాత్రలు అని ప్రవాహంతో కొట్టుకుపోయే వాదన ఒకటి. ఎదుగుదల ఉండాలనేది. నన్ను ఒంటెద్దు బండి మీద వెళ్ళాము, ఈవేళ వెళ్ళగలమా? వెళ్ళలేం, నిజమే. అలాగని చెప్పి వాల్యూస్ వద్దా మనకి? ఇప్పుడు చెట్టు అందం చూడాలి, వేళ్ళు అందం కాదంటే వేళ్ళు అందం అక్కర్లేకపోయినా వేళ్ళు ఉండాలి అక్కర్లేదా? ఎన్నాళ్ళు పాడుతావు? ప్లాస్టిక్ చెట్టు పాతాలి, ప్లాస్టిక్ చెట్లే పాతుకుందాం, మనకి ఎందుకు న్యాచురల్? దానికి బోళ్ళు మట్టి, ఎరువు ఇదంతా. అంటే దేవుడి బాబుని నేను చంపేశాను, నేనంటే ఈ కాటికాపరి చంపేశాడు, కాటికాపరిని జనం చంపేశారు. వాట్ నెక్స్ట్? ఏం చెప్తున్నాం మనం? అక్కడితో ఆపేసి ఉంటే ఏంట్రా ఇది కరెక్టా అది కరెక్టా తెలియలేదేంటి అనుకోవాలి. డైరెక్టర్ ఎప్పుడూ కూడా మేము ఎంతలాగా సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఎక్కడో డైరెక్టర్స్ వాయిసో, యాక్టర్స్ వాయిసో, రైటర్స్ వాయిసో ఉంటుందండి. అది ఆ పక్షపాతం ఉంటుంది మనలో. మరి ఈ ప్రగతివాదం అంటే ఇదా మీరే తేల్చుకోండి అని చెప్పిన ప్రయోక్తే డైరెక్టర్ ఆర్ రైటర్ ఆర్ యాక్టర్. వాళ్ళు ఇది ఆగిపోలేదు, కంటిన్యూ అవుతుంది ఈ స్ట్రగుల్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి క్వశ్చన్ మార్కులా వాడు 2 శవాల మధ్యలో నిలబడ్డాడు అదే వృత్తి తోటి అనేది ఒక సింబాలిక్గా అట్లా చెప్పడం జరిగింది. ఎక్కడ ఈ కథ ఇంకో కథకి లీడ్లో ఉండాలి తప్ప ఇక్కడ కత్తిని వేసేసినట్టు ఉండకూడదు. ఇంకో కథకి లీడే వాడు నా కర్ర పట్టుకుని నిలబడ్డం. వాడికి 2 సమస్యలు ఉన్నాయి. దేవుడు బాబు విలేజ్లు నాశనం అయిపోయినా సరే ప్రగతి ఎలా వెళ్తుంటే అలా వెళ్ళిపోవాలనేవాడు. నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, హ్యూమన్ వాల్యూస్ అనే తాత. ఈ తాతవాదాన్ని నమ్ముతూ వచ్చాడు వీడు. 2 సమస్యలు పక్కన ఉన్నాయి. వీడు ఏం చేయాలి నెక్స్ట్? ఆ కర్రతో నిలబడ్డవాడు ఒక క్వశ్చన్ మార్క్ కావచ్చు, ఒక రెవల్యూషనరీ కావచ్చు. అందుకనే కొన్ని పుస్తకాలు ఒకసారి అట్లా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక డిటెక్టివ్ నవల్ని అలా చదువుకు వెళ్ళిపోవచ్చు. దాన్ని ఇన్ బిట్వీన్ లైన్స్ ఏమి ఉండవు, కన్నురెప్ప పాటలో పేజీలు తిప్పేస్తూ వెళ్ళిపోవచ్చు. కొన్ని గ్రంథాలు అనేది అంటాం, పుస్తకం వేరు, గ్రంథం వేరు. గ్రంథం అనేది ఇన్ బిట్వీన్ లైన్స్ ఉంటాయి. 1కి 10 రకాల ఆలోచనలు ఉంటాయి, సమాధానాలు ఉంటాయి. మనం ఏదైనా ఒక పర్టికులర్ ఒక రామాయణంలో కానీ, భారతంలో కానీ, ఇంకో దాంట్లో కానీ ఏదైనా ఈ సందర్భంలో ఇది ఎందుకు ఎలా జరిగింది అన్నప్పుడు రచయిత రాసిన దానికంటే కూడా అది చదివే కొద్దీ మనకి అనేక ఇంటర్ప్రిటేషన్స్ దొరుకుతుంటాయి. ఒకసారి చదివినప్పుడు ఒక ఇంటర్ప్రిటేషన్, ఇంకోసారి ఇంకోలాగా, మీరు చదివినప్పుడు ఒకలాగా, నేను చదివినప్పుడు ఒకలాగా. అందుకే అది కాలానికి నిలబడుతుంది, గ్రంథం అయింది. ఇది నేను ఒక ఛాలెంజ్గా తీసుకున్నానమ్మా. ఈ సినిమా తర్వాత నేను చచ్చిపోతే చాలు, ఇంకా నాకు ఏం చేయకపోయినా పర్వాలేదు. ఈ సినిమా కోసం నేను ఎంత తపన పడ్డానంటే, నా చిన్నప్పటి నుంచి, నాకు దువ్వెన చేత్తో పట్టుకోవడం తెలిసినప్పటి నుంచి, వెరీ చైల్డ్హుడ్ నిక్కరేసుకున్నప్పటి నుంచి నాకు ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ మై హెయిర్. నా జుట్టు అంటే నాకు విపరీతమైన క్రేజ్. మా ఇంట్లో అందరు నన్ను ఆట పట్టిస్తారు, చాలురా దువ్వడం టైం అయిపోతుంది. అంత దువ్వినా జుట్టు ఓడలేదు. ఇక్కడ ఇంకా బాడీ వచ్చింది తప్ప జుట్టు మా ఇంట్లో అందరికంటే ఒత్తుగా ఉంది నాకు, 7 బ్రదర్స్ మీద. అట్లాంటి దాన్ని కూడా నేను డీగ్లామరైజ్ చేసుకొని ఒక 1 ఇయర్ తర్వాత నా షూటింగ్ మొదలవుతుందని తెలిసినప్పటి నుంచి జుట్టు పెంచుతూ వచ్చి, అది మిగతా సినిమాలకు ఎఫెక్ట్ అవ్వకుండా దాన్ని ఏదో మేనేజ్ చేసి జుట్టు పెరిగిందని తెలియకుండా అటు చేసి అట్లా చేస్తూ వచ్చాను. ఏంటి జుట్టు కటింగ్ ఏంటి లేదేటని రకరకాలుగా సాటి నటులు కానీ ఎవరైనా అడిగినా, లేదండి అది ఏదో చిన్న మొక్కనో ఏదో అట్లా మేనేజ్ చేసుకుంటూ వచ్చి. అంటే ఇదంతా ఎందుకు చెప్తానంటే, లోపల మీకు ఎలా వచ్చిందంటే ఇదంతా లోపల ఉడుకుతోంది, ఒక లావా ఏదో తయారవుతుంది. తర్వాత దీనికి ఆ స్క్రిప్ట్ దగ్గర నుంచి అది చేసుకోవడంలో అంటే కొన్ని కాంబినేషన్స్. ఇప్పుడు బాపు రమణ గారు
ఇందులో బాపు గారి పార్టీ అంతా రమణ గారి పార్టీ అంతా విడతీయలేం. మనం తేగ బద్దలా విడతీసి చందమామని అందులో నెగ్గును తేల్చలేం, ఓ చిలికి వెన్నం తీయలేం, కలిసిపోవడం అదంతే. ఇందులో ఎవరి థాట్స్ ఎంత అనేది తెలియదు, కానీ నిత్యం కొట్టుకు చచ్చే దాంట్లోంచి వచ్చేది 2 బ్రెయిన్స్. అట్లాగా మేము మాకు లక్కీగా నాగరాజు గంధం అని ఇంకో ఈ మధ్యన వస్తున్న ఒక క్రేజీ రైటర్, అతను మా ప్రాజెక్ట్ చూసి నాకు అతనికి మంచి స్నేహం, ఇది చెప్తే చాలా గొప్ప సబ్జెక్ట్ అవుతుంది గురూజీ ఇది అని చెప్పి అతను కూడా ఇన్వాల్వ్ అయ్యి అతను కూడా దాన్ని ఎక్స్పాండ్ చేయడంలో సహకరించి తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అతని చేతే రాయించాలనుకుంటే అతను వేరే బిజీ అయిపోయి రాయలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఇంక నా భుజాల మీద వేసుకుని ఒక ప్రెస్టేజ్గా దీన్ని చేయాలి. అందుకనే రేర్ సినిమాలు రావు, ఎప్పుడు రెగ్యులర్ సినిమాలు వస్తూ పోతూ ఉంటాయి. రేర్ సినిమాలు, లైఫ్ టైం సినిమాలు ఒకసారి మిస్ అయితే మళ్ళీ రావు. ఒకసారి మిస్ అయితే అంటే నాకు ఎవరో ఏ మణిరత్నం గారో లేకపోతే ఇంకెవరో వచ్చి చేస్తావా చేయవా అని అడగలేదు, నేనే చేస్తున్నాను. బతుకు జీవితం అనేది అనిశ్చితం, నిశ్చితం కాదు. చావు అనేది నిశ్చితం, ఖచ్చితం. ఇది తెలిసి కూడా బతుకు మీద మనం వ్యామోహపడతాం. హెవీ రైన్ పడిపోతుంది, ట్రైన్ సరిగ్గా వెళ్తుందా వెళ్ళదా, ఏదో గొడవలు జరుగుతున్నాయి, ఈవేళ బయటకు వెళ్ళదు, ఇంట్లోనే ఉండి. వీడికి 80-90 ఏళ్ళు వచ్చేసి ఎప్పుడు పోతాడు రాని ఇంట్లో అందరూ వెయిటింగ్. వీడు మాత్రం వీడి జాగ్రత్తలు వీడు తీసుకుంటూ, ఇంట్లో వాళ్ళందరి జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే బతుకు వీలైనంత వరకు అలా బతుకుతూ ఉండాలి మనిషి అనేది ఆ మమకారం పెట్టాడు దేవుడు. అది ఇది లేకపోతే ఇప్పుడు మనం ఎక్కడో చదివాను పుస్తకంలో, కొడుకు తండ్రి గురించి ఒక గొప్ప గ్రంథం రాస్తూ ప్రీఫేస్లో రాస్తూ, నాన్నగారు మీరు ఇంతకుముందు కోటాను కోట్ల జన్మలు ఎత్తుండొచ్చు, ఇక మీదట కోటాను కోట్ల జన్మలు ఎత్తాల్సి రావచ్చు. ఎన్ని ఎత్తినా ఎన్ని ఎత్తాల్సి ఉన్నా ఇప్పుడు ఎత్తిన ఈ జన్మ మాత్రం ఇది ఇంతే, ఇది ఇంతకుముందు మీరు ఎత్తలేదు, ఇక మీదట ఎత్తరు. ఒక పర్టికులర్ క్యారెక్టర్ మీకు ఇచ్చి ఇక్కడ పంపబడినప్పుడు మీ ఎగ్జిట్ వరకు మీరు ఇది యాక్ట్ చేయాలి. అంటే దాని అర్థం ప్రతి కథకి ముందు ఒక కథ ఉంటుంది, తర్వాత ఒక కథ ఉంటుంది. ఏ కథ తీసుకోండి మీరు అనేది ఒక సూక్తి. మన జీవితంలో ఈ కథకి వెనకాల కథలు ఉన్నాయి, ముందు కథలు ఉంటాయి. ఈ కథ మీద మనకి ఎందుకు మమకారం, ఇంక వేరే కథలు లేనట్టు, మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇదే శాశ్వతం అన్నట్టు అనుకుంటాం. దీని తర్వాత ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఈ సినిమాలు చేశాను, ఇవి రేపు పొద్దున్న ఒక అందమైన పక్షిగా పుడతానేమో. భగవంతుడు గొప్పతనం ఎక్కడంటే మరుపిచ్చాడు, గత జన్మ తర్వాత జన్మ తెలియకుండా చేశాడు. ఫలానా జన్మలో నేను క్రూరమైన శాడిస్ట్ని, లేకపోతే ఇంతమందిని నరికేసే విలన్ని ఈ జన్మలో మహాత్ముడిగా అవతరించానంటే వీడికి నిద్ర పట్టదు, అదే గుర్తుకొస్తూ ఉంటుంది. నెక్స్ట్ వాడు ఏ పందిలాగో వాడు కట్ చేయబడతాడని ఉన్నప్పుడు ఇది బతకలేడు, ఆ 2 కట్ చేసాడు. ఆడు క్రికెట్ బ్యాట్ ఎదుగో బంతి ఎదుగో అన్నాడు, అందుకని ఆడగలుగుతున్నాము. కానీ మన స్పృహ, మనం ఇంతకుముందు గేములు ఆడాం, ఇక ముందు ఆడతాం, అప్పుడు ఇంకో రూపంలో ఇంకో గేమ్ ఆడతాం. అదిగో పక్షులు చక్కగా ఎగురుతున్నాయి, అందులో నేను కూడా ఒక పక్షి అయితే నేను వాటితో పాటు ఎలా ఎగురుతాను అంతే ఉంటుంది తప్ప ఈ ఎల్బి శ్రీరామ్గా ఇంతకుముందు నేను పుట్టానా ఇంకోటి ఇది తెలియదు నాకు. చావుని ఇన్వైట్ చేయగలగడం అందమైన చావు. చావు తథ్యం, తప్పనిసరి, అనివార్యం అని తెలిసినప్పుడు ఇది ఎప్పుడు తెలుస్తుంది? నా 10వ ఏటో 20వ ఏటో తెలియదు నాకు. నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఒక అందమైన అమ్మాయిని లవ్ చేయాలి, నేను ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, డబ్బు కూడబెట్టాలి, పేరు తెచ్చుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని పెంచాలి. ఈ ప్రాసెస్లో తెలియదు. తెలిసినా కూడా తోసివేయబడుతూ ఉంటుంది. పప్పు రుబ్బేటప్పుడు కొన్ని అందులోకి వెళ్తుంటాయి, మిగతా చెరిగిపోతుంది, మళ్ళీ తోస్తూ ఉంటాం. అట్లాగా ఈ వేదాంతం అనేది మనం తెలుసున్న పుస్తకాలు చదవడం వల్ల మన పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారనే స్పృహ ఉన్నా కూడా ఆ మాయ కప్పేస్తుంది. మనం శాశ్వతం అనుకుంటాడు ప్రతివాడు. నేను ఒక్కడిని మాత్రం ఉంటుంది సృష్టి అంతా పోయినా అనే ఒక మమకారం. నాకు బిడ్డ పుడితే నా బిడ్డ ప్రపంచానికి విచిత్రం, ఇదే అపురూపం. మిగతా వాళ్ళ బిడ్డలు కాదు. నా బిడ్డ ఎన్ని మాటలు అన్నారో పొద్దున్న ఏమన్నాడో తెలుసా? ఏమండి చెప్పుకోవడం ఇదంతా ఎందుకు? ఈ మమకారం పెట్టేశాడు దీని మీద. కానీ ఎప్పటికైనా ఇది మమకారమే, మాయే. పుట్టినవాడు చావక తప్పదు. ఆ చావుని ఎప్పుడు వస్తే అప్పుడు, కొందరికి 40వ ఏట రావచ్చు, కొందరికి 10వ ఏట రావచ్చు, కొందరికి 101వ ఏడాది రావచ్చు. ఎప్పుడైనా రానివాడు, లెట్ ఇట్ కమ్. అది వస్తుందనేది మనం తెలుసుకుని బతకగలిగితే వచ్చేదాకా బతుకుతాం హ్యాపీగా. తర్వాత మనమేం ఇంతకంటే సుఖాలు అనుభవిస్తాము. ఒకవేళ కష్టాలు అనుభవించాల్సి ఉంది, కష్టాలు ఇందులో నువ్వు కష్టాలు అనుభవించలేదా? లేదా కష్టాలు అనుభవించడం నీకు ఏమన్నా అది నిషిద్ధమా? కష్టాల్లోంచి ఎంతెంత గొప్పవాళ్ళు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఏ గొప్పతనం వచ్చినా కష్టాల్లోంచి వచ్చి అది ఫేస్ చేయ. ఒక అద్భుతమైన చరిత్ర తర్వాత నీ కోసం వెయిట్ చేస్తోంది. దీని గురించి ఎందుకు మమకారం?